ఇవాళ అయితే సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. క్యారెట్ ఫ్రైలో ఎక్కువ వెల్లుల్లి దంచేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనం కొంతమంది అయితే అన్ని కొబ్బరికారం మిక్సీ పట్టేసి వేస్తామన్నమాట. నేను అలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నా. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ముందు పోపు వేసేసి పోపులో కరివేపాకు అన్నీ వేసేసుకొని క్యారెట్ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేశాను. తర్వాత వెల్లుల్లి దంచిన తర్వాత ఇందులో వేసేసుకొని కొద్దిగా కారం వేసి బాగా కలుపుకున్నాను. ఇదంతా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో గరం మసాలా వేస్తే బాగుంటుంది. నేను కారం వెల్లుల్లి వేసిన తర్వాత కొబ్బరి తురుము పట్టేసేసాను ఇందులో. అలాగే లాస్ట్లో దించే ముందుగా కొద్దిగా గరం మసాలా వేసాను అనమాట. కొబ్బరి కారం వేసేసి దించేస్తాం కొంతమంది. అలా కొబ్బరి కారం ఒక్కటే కాకుండా అప్పుడప్పుడు ఇలా గరం మసాలా కూడా వేసేసి క్యారెట్ ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా క్యారెట్ ఫ్రై చేసేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. కూర మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.